వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఎల్కేజీ చదివిన విద్యార్థికి డైరెక్ట్గా పీజీకి ప్రమోషన్ ఇస్తే ఎలా ఉంటుంది? ఎంపీటీసీతో స్టార్ట్ అయిన ఆయన డైరెక్ట్గా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీగా పంచలింగాల బస్తిపాటి నాగరాజు అని నేను లోక్సభ సభ్యునిగా ప్రమాణం చేస్తున్నాను. మన కర్నూలు ఎంపీ బెస్తపాటి నాగరాజు గారు మనతో ఉన్నారు. ఇప్పుడు ఎల్కేజీ చదువుతున్న విద్యార్థుల మధ్యలో ఏ తరగతి కూడా చదువుకోకుండా డైరెక్ట్గా పీజీకి ప్రమోట్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా, మధ్యలో చదవాల్సిన పని ఏం లేకోకుండా. వాస్తవం సార్, మరి అంతే కదా. ఎంపీటీసీతో స్టార్ట్ అయిన మీ కెరియర్ డైరెక్ట్గా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఢిల్లీలో అడుగు పెడతారు. కొడితే ఏను కుంభస్థానాన్ని కొట్టాలనేది వాస్తవం సార్. ఓకేనా, ఎలా ఉంది ఆ కిక్? అది మాటలు వర్ణించలేదు సార్ వాస్తవంగా. ఓకే, ఎందుకంటే రాజకీయ వ్యవస్థలో అత్యంత చివరి పోస్ట్ ఏదైనా ఉందంటే ఎంపీటీసీ. అంతే, మహా అయితే వార్డు నెంబర్. అంతే. ఎంపీటీసీ ఎలక్షన్ ద్వారా ఎన్నుకోబడినట్టు. ఒక ప్రాదేశికము ఎంపీటీసీ అనేది. తర్వాత అత్యధిక చిన్నది, లాస్ట్ చిన్నది వార్డు నెంబర్. చెప్పవలసింది కూడా పరిగణిస్తుంది కాదు. అత్యంత భారతదేశంలో చట్టసభలో అతిపెద్ద సభ అంటే లోక్సభ. అంతే, లోక్సభకు పార్లమెంట్ ఇంకా పార్లమెంట్ అంత మించిన సభ లేదు అక్కడే. అంతే. కాబట్టి అది మాటల్లో వర్ణించలేంది. మళ్ళీ అలాంటప్పుడు పార్లమెంటులో బెస్తపాటి నాగరాజను మేము వాస్తవంగా సోఫా సీట్ల నుంచి రాజకీయంలోకి రాలే. నేను సోఫాలో కూర్చొని నా రాజకీయ వారసత్వం ఆయన కొడుకు నేను, ఆయన మనమని నేను చెప్పుకొని రాలే. నేను భూముల నుంచి వచ్చిన, ఆయన తాతల పేర్లు చెప్పుకొని రాలే. నేను భూముల నుంచి వచ్చిన కాబట్టి అందుకే నా కంఠం కూడా అక్కడ ఆ ప్రమాణ స్వీకారం అప్పుడు భావోద్వేగంతో ఉంటుంది అక్కడ. అంటే ఒక ఆశయంతో వచ్చిన నేను. ఈ ఆశయం ఏంటది? ప్రజాసేవ పరమావధిగా భావించిన. నిజమా? వాస్తవం. నమ్మచ్చా? మీరు అడగండి. రాజకీయ నాయకులు అందరూ చెప్పేదే కదా, రైట్. ప్రజాసేవ పరమావధి, మా 5 ఏళ్ల ప్రజాసేవ తప్పలేదు, జనరంజకమైన పాలన, ఇదే కదా 5 ఏళ్ల పరిపాలన. చూడండి మేము ఏం చేస్తాం, గత పరిపాలనకి మా పరిపాలనకి ఏమైనా చూసినప్పుడు మీరు ఒక 1 year చూడండి నాది ట్రాక్ రికార్డు. ఎందుకంటే పిల్లల్ని మీరు చెప్పారు ఎల్కేజీ నుంచి ఒకటే పీజీ అని, స్కూల్లో మన పిల్లవాడిని జరిపిస్తాం. ఫస్ట్ యూనిట్ టెస్ట్ పెట్టే వరకైనా మనం ఓపిక పట్టాలి చదువుతున్నానని చెప్పి. కాబట్టి ఎలా చదువుతున్నాడు, ఎంత పికప్ అయ్యాడా లేదా వాస్తవం. ఓకే, ఏమైనా కనిపించిందా నెల రోజులు అప్పుడే? ఇంకా ఏమన్నా బోధపడుతుంది, ఏమన్నా రాజకీయం అంతా బోధపడుతుందా? గతంలో ఏం రాజకీయం అసలు జీరో అనేది ఏం లేదు. ఎంపీటీసీ సెలెక్ట్ అయ్యి ఎంపీపీకి పోటీ ఉన్నా కర్నూలు టౌన్లో. ఒక ఓటుతో పోయినా. తేడా. ఆ టైంలో కూడా వైసీపీ అంటే అరాజక పరిపాలన ఆ టైంలో. ఓకే, అయినా వైసీపీ ఎంపీటీసీ వచ్చి నాకు ఓటేసినారంటే అర్థం చేసుకోండి. ఓకే, వైసీపీ ఎంపీటీసీ వచ్చి నాకు ఓటేసి. ఎంత ఇచ్చిన వాళ్ళకి మీరు? డబ్బు పరం కాదు, ఓకే ఓకే, వాళ్ళకి నా మీద ఉండే ప్రేమ అభిమానం, ఈయనైతే దీనికి సూటబుల్ అని చెప్పేసి. కానీ ప్రేమ అభిమానంతో రాజకీయ నాయకులు ఓట్లు వేస్తారా? వేస్తారు కూడా. ఇప్పుడు టికెట్ నాకు ఎట్లా ఇచ్చినారు? నాకంటే లోక్సభ టికెట్ నాగరాజుకి ఎందుకు ఇచ్చారు? నాకంటే మహానుభావులు, నాకంటే ధనవంతులు లేరా? నేను ఎంతటి వాడిని? కురబ సామాజిక వర్గానికి న్యాయం చేయాలి కాబట్టి సామాజిక సమీకరణలో భాగంగా నాగరాజుకు టికెట్ వచ్చింది కాదంటారా? రైట్. కురబ సామాజిక వర్గానికి ఇవ్వాలని అనుకోవడం ఒకటే కరెక్టే. కురబ సామాజిక వర్గం మీరు చెప్పినట్టు ధనమే ప్రాధాన్యత అనుకుంటే ధనం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకంటే. ఇక్కడ నేను చెప్పేది ఈ ధనం గురించి కాదు, ఎన్నికల్లో పోటీ చేయడానికి కాదు. మీరు ఎంపీపీగా పోటీ ఎంపీటీసీలు ఎవరైనా కూడా ఫ్రీగా ఓటేసే అవకాశం ఉందా అంటున్నాను నేను. ఫ్రీగా ఓటేసే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ నాకు వేసింది ఓటు ఎవరో కాదు, ఆ ఓటు వేసిన కురబ సామాజిక వర్గం వల్లే. నాకు లోకల్ బాడీ కోటాలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తాయి మనకు. అవును, క్యాంపులు పెడతారు. ఎంపీటీసీలని, జెడ్పీటీసీలని, కౌన్సిలర్లను అందరినీ కూడా క్యాంపుల్లో పెడతారు. వాళ్ళకి సకలము చూసుకొని నోట్లు కూడా ఇస్తేనే వాళ్ళు వచ్చే ఎమ్మెల్సీకి ఓట్లు వేస్తారు. అది పరిస్థితి. అలాంటిది మీకు బెస్తపాటి నాగరాజు గారికి ఎంపీపీగా బరిలో ఉన్నప్పుడు ఎంపీటీసీ ఫ్రీగా మీకు ఎందుకు ఓటేశాడు? అంత మంచివారా మీరు? ఒక మాట చెప్తాను. కురబ సామాజిక వర్గం నుంచి నేను ఎంపీపీకి అనుకోకుండా నా పేరు తెరవెనికి వచ్చింది. వచ్చినప్పుడు అవతల మా కమ్యూనిటీ వైసీపీలో ఉన్నా కూడా మా కమ్యూనిటీ వాళ్ళు అనే ఒక ఐక్యతతో వాళ్ళు స్వచ్ఛందంగా ఓటేసింది. ఆమె వచ్చి ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఎవరు? ఆమె రేవంత్ ఎంపీటీసీ. ఓకే, ఇప్పుడు పేరు చెప్పారు. వాళ్ళ ఆమె మీద కక్ష పట్టిన ఇది వాస్తవ పరిస్థితి కాబట్టి చెప్తాం అంతే. ఓకే ఓకే, ఎమ్మెల్యే గారు వచ్చి అధికార పార్టీ ఎమ్మెల్యే వచ్చి చేయబట్టినట్లా, అమ్మా నువ్వు గెలిచింది వైసీపీ నుంచి అంటే కూడా ఆమె వినలేదు. ఓకే, నేను నాగరాజుగా ఓటేస్తున్నా అని స్వచ్ఛందంగా చెప్పింది. అధికార పార్టీ ఎమ్మెల్యే అంటే రాంభూపాల్ రెడ్డి గారా? ఎమ్మెల్యే సుధాకర్ ప్రజెంట్ గా సుధాకర్ ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం. ఎందుకున్నారు? మీకు అందరికి తెలిసిన విషయమే. అంటే అధికారం మార్పిడి తరువాత జైలుకి వెళ్ళాడైనా ఆయన చేసుకున్న కర్మలు వెంటాడినాయి. ఓకే, అంతకుముందే వచ్చింది కదా వీడియో బయటికి. లేదు అంటే గవర్నమెంట్ ఇంకా ఫామ్ కాలేదు అప్పటికి. అంటే బయటకు వచ్చింది అది రూమర్ బయట. అంటే అమ్మాయి పెట్టాలి కేసు అక్కడ. తీసుకుంటే
సుమోటోగా సుమోటోగానే ఇప్పుడు జరిగింది కూడా అది, ఇప్పుడు జరిగింది సుమోటోగానే. అమ్మాయి కేసు పెట్టిన తర్వాత కదా ఎఫ్ఐఆర్ కట్టి చేసి. సుమోటోగానే ఫస్ట్ అది, తర్వాతనే ఏమో న్యాయం జరగాలని చెప్పేసి ఇది. చాలా మంది పోటీ పడ్డారు కర్నూలు ఎంపీ కుర్చీకి. అవును. కానీ మీకే ఎందుకు వచ్చిందంటే కేవలం సామాజిక పరంగా వచ్చిందంటారా, లేదంటే ఉన్నత విద్యార్థికుడు ఒక కెమిస్ట్రీ లెక్చరర్, మాజీ కెమిస్ట్రీ లెక్చరర్ మీరని వచ్చిందంటారా? మీరు నాకు ఎంపీ టికెట్ ఇస్తే ఇన్ని కోట్లు ఇస్తానని పార్టీకి ఆశ పెట్టడం వల్ల వచ్చిందంటారా? చంద్రబాబు గారు ముఖ్యమంత్రి వర్యులు ఎటువంటి మేధావో మీకు తెలుసు. ఈ ఎలక్షన్ 2024 ఎలక్షన్లో ఏది ఏమైనా కూడా ఈ నరరూప రాక్షసుని గద్దె దింపాలంటే అభ్యర్థుల సెలక్షన్ విషయంలో చాలా జాగ్రత్తగా వహించాలని చెప్పి సారు ఒక పారామీటర్స్ పెట్టాడు. మేము వర్క్షాప్ పిలిచినప్పుడు సార్ ఒక మాట చెప్పాడు. అప్పుడు ఇంకా ఎలక్షన్ జరగడే, సీట్లు అలాట్ అయినాక సార్ ఒక మాట చెప్పాడు. నా రాజకీయ జీవితంలో గత 45 ఏళ్ళు అయితే కూడా ఏ రోజు నేను అభ్యర్థులకు ఇంత వేట పెట్టలేదు, ఇంత వడబోయలేదు. నేను వడబోసి ఇక్కడ మీరు కావాలంటే సార్ది కూడా ఆన్ రికార్డ్ వీడియో చూడండి. కవితాలను సభలో నాగరాజు డబ్బులు న్యాయం చూడలేదు, నాగరాజు ఒక అతి సామాన్యమైన ఎంపీటీసీ అని చెప్పేసి నేను తీసుకున్నాను. ఈయన దగ్గర ఉండే ఎడ్యుకేషను, ఈయన అందరినీ న్యాయం చేయగలుగుతాడు మీకైతే ఈ కమ్యూనిటీ తరఫున అని చెప్పేసి నేను పరమావధిగా భావించి ఈయనకు టికెట్ ఇస్తున్నాను అని చెప్పి సభాముఖంగా చెప్పినాడు. అక్కడ కూడా సార్ ఏమన్నాడంటే వర్క్షాప్లో అంతా ఎమ్మెల్యేలను ఎంపీలను కొత్త వాళ్ళని కూర్చోబెట్టి అక్కడ అయ్యా మిమ్మల్ని అంతా చాలా జల్లెడ బట్టి మిమ్మల్ని అంతా సెలెక్ట్ చేశాను, 175 మంది ఇటు వచ్చి కూర్చోాలా, ఎంపీలు వచ్చి ఎట్లే కూర్చోాలి, మళ్ళీ ఆ రోజు మళ్ళీ మనం మీటింగ్ అవుతాం కాబట్టి మిమ్మల్ని చాలా మీ పైన నమ్మకం పెట్టి మిమ్మల్ని వదులుతున్నా అని చెప్పి అన్నాడు. అంటే సామాన్యులు కూడా బడుగు బలహీన వర్గాల కోసం న్యాయం చేసే పార్టీ ఏదంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి ఆయన నిరూపించారు. అంటే మీకు టికెట్ ఇచ్చారనే? టికెట్ ఇచ్చారని కాదు, బడుగులకు కూడా ఇస్తారనేది. ఓకే, బడుగుల పార్టీ సిద్ధాంతమేమి బడుగు బలహీన వర్గాల కోసం. అన్ని పార్టీలకు బడుగులకే కరెక్టే. మీ ప్రత్యర్థి కూడా బడుగుకే కదా టికెట్ ఇచ్చింది. అంటే బడుగు కాదు, అతి సామాన్యమైన ఎంపీటీసీ కూడా. ఓకే, మీరు ఆ పారామీటర్ చూసుకోవాలి. అతి సామాన్యమైన ఎంపీ టీసీనే, కానీ ఆర్థిక పరంగా ఒక రియల్ ఎస్టేటర్ కదా మీరు. పార్టీకి ఫండ్ ఇస్తామని కూడా ఆశ చెప్పారు కదా. నేను అంత పెద్ద రియల్టర్ని కాదు. ఈ కర్నూలు టౌన్లో మీరు సుమన్ టీవీకి వచ్చారు, వీళ్ళని అడగండి. సుమన్ టీవీ వాళ్ళు కర్నూలులో వన్ ఆఫ్ ద టాప్ పొజిషన్ వాళ్ళు. నా వ్యాపారం ఎంత, నా కెపాసిటీ ఎంత, నేను లెక్చరర్ చేసి బయటకు వచ్చినాక 10 సంవత్సరాలు చిన్న చిన్న వ్యాపారాలు, అది నా పొలాలు అమ్ముకున్నా. నేనేదో వ్యాపారం అంటే ఏదో నేనేదో చేసినటువంటి వ్యక్తిని కాదు నేను. మీ పొలాలు అమ్ముకున్నా కూడా ఏం సంపాదించలేదంటారు. మళ్ళీ పార్టీకి ఫండ్ ఇస్తానని చెప్పి చివరి వరకు దోపుచ్చులాడారంట. అట్లా ఒక్క రూపాయి కూడా లేదు. పార్టీ ఫండ్ ఇచ్చేంత కెపాసిటీ కలిగిన వ్యక్తులం కాదు మేము. పార్టీకి ఫండ్ ఇచ్చేంత కెపాసిటీ ఇచ్చారు మీకు టికెట్. అది చెప్తున్నా సార్. కురవ సామాజిక వర్గం ఫస్ట్ పారామీటరు. దాంట్లో కూడా నిజాయితీగా సేవే పరమావధిగా పెంచేటువంటి ఎవరు ఈ కులంలో ఉన్నారని చెప్పేసి 9 మంది సెలెక్ట్ అయినాం. దాంట్లో 1 to 1 సార్ అందరినీ పరిశీలించినాడు, అందులో నన్ను సెలెక్ట్ చేసినాడు సార్. ఏదేమైనా చంద్రబాబు గారు ఒక మంచి పర్సన్ని ఎంపిక చేసి పార్లమెంట్కి పంపించారు. ఆయన రుణాన్ని తీర్చుకోవాల్సిన బాధ్యత నా పైన చాలా ఉంది. ఒక్కసారి మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్తారా సార్? మాకు 2 అన్నలు. నాన్నగారి పేరండి? నాగభూషణం. అమ్మగారు? మహానందమ్మ. అమ్మ పంచలింగాలని. ఓకే, బస్తిపాడు నుంచి వలస వచ్చినాము యాక్చువల్గా. పక్కన బస్తిపాడు అని, అందుకే బస్తిపాడు నాగరాజు అని పడింది అప్పట్లో. నా చిన్నతనం రాపించినారు. మాది వ్యవసాయ కుటుంబం. మా ఫాదర్ వాళ్ళు 4 అన్నదమ్ములు. ఎన్ని ఎకరాల భూమి ఉండేది? మా ఫాదర్ వాళ్ళకి వచ్చేసి ఎవరికి 70 ఎకరాలు, 4 అన్నదమ్ములతో ఎవరికి ఈచ్ పర్సన్కి 70 ఎకరాలు. ఓకే, అంటే పంచలింగాల్లో భూస్వాములు బేసికల్గా. అయితే 70 ఎకరాలు ఉన్నా కూడా మేము 3 అన్నదమ్ములం. మళ్ళీ మా ఫాదర్కి అక్కడికి నేను లాస్ట్. ఓకే, వాళ్ళందరూ కష్టపడి ఆ రోజుల్లో వాళ్ళు చదువుకోకుండా వాళ్ళ గొర్రెలు మేపి వాళ్ళు ఎంత కష్టపడి పొలాలు పండించి పక్కన చదివించారు అంతే నన్ను. ఆ కష్టం నుంచి పుట్టినటువంటి నాగరాజు ఈ పంచలింగాల నాగరాజు. కాబట్టి అందుకే ఆశయంతో వచ్చిన ఆయన. మరి ఆ కష్టంతో చదువుకొని ఎదిగారు కదా, కెమిస్ట్రీ లెక్చరర్గా ఉన్నారు. మరి ఆ ఉద్యోగాన్ని ఎందుకు మానేశారు ఆ రోజు మీరు? నేను ఎంఎస్సీ బీట్ చేసి బయటకు వచ్చినప్పుడు మన చంద్రబాబు నాయుడు సార్ గారు ఆ రోజుల్లో 2000 చేశారు. నేను నాందేడు SRTMలో, నాందేడ్ శ్రీ రామానంద తీర్థ మరట్వాడ యూనివర్సిటీ ఎంఎస్సీ బీట్ చేసిన తర్వాత ఫస్ట్ వ్యవస్థ కార్పొరేట్లో చేరినా. 3000 జాబ్ చేస్తా ఉంటే ఏ కాలేజ్లో? నలంద జూనియర్ కాలేజ్. అప్పుడే కార్పొరేట్ కర్నూలుకి ఫస్ట్ కార్పొరేట్ నలంద జూనియర్ కాలేజ్. చిన్నబ్రెడ్ అని చెప్పేసి ఆయన పెట్టిండే. దాంట్లో 1 సంవత్సరం పనిచేసాం 3000 జీతానికి. చేసి ఇది కూడా కాదు, కాంట్రాక్ట్ వ్యవస్థను కొత్తగా తెర మీద తెచ్చినాడు చంద్రబాబు నాయుడు గారు. అప్పట్లో ఈ గవర్నమెంట్ కాలేజ్లో కాంట్రాక్ట్ వ్యవస్థను తెచ్చింది. అప్పుడు తెస్తే ఫస్ట్ పోస్టింగ్ మేము పోయినాం. సరే కాంట్రాక్ట్ వ్యవస్థ అంటే ఏదో రోజు రెగ్యులర్ అవుతుంది అని చెప్పేసి 2-3 ఇయర్స్ జాబ్ చేసినాం. చేస్తే అది సార్ది గవర్నమెంట్ అప్పుడు మళ్ళీ చేంజ్ కావడం, ఇవి రెగ్యులర్ అవుతాయో కాదని చెప్పేసి ఆ రోజులో ఒక భయం ఉండేది. డిఎస్సీ నోటిఫికేషన్ రాలేదా పీరియడ్లో? నేను బీఈడి చదివిన ఏ రోజు నేను డిఎస్కి అప్లై చేయలేదు. ఎందుకు? ఎందుకంటే ఆ క్యారియర్ పట్టుకొని ఓపిక నాకు లేదు అసలు. ఏమంటే క్యారియర్ పట్టుకోపోయింది లేదా? లే, ఎక్కడో వేస్తే పోస్టింగ్ నేను చేసేంత నాకు అది లేదనమాట. చేస్తే కాలేజీలో చేరా,
లేదంటే ఒక ప్రొఫెషన్ చేయాలని నాకు కోరిక. ఎంఎస్సీ చదివితే అప్పట్లో అంటే బీడ్ అంటే ఒక పిచ్చి ఉండే. బీడ్ అంటే బీడ్ చదివితేనే పిల్లల్ని సరైన కాలాలండి అప్పట్లో. బీడి మేము చదివేటప్పుడు. ఏ కాలం అది? ఏ కాలం? 2004. 2004 రాతియుగం కాదు. రాతియుగం కాదు. బీడ్ వాల్యూ అంత ఉంది అప్పుడు. ఓకే ఓకే. ఒక టీచర్ పోస్ట్ కానీ బీడ్ చేస్తే నువ్వు ఎంఎస్సీ చదివినట్టు పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు. ఓకే. బీడ్ చేసిన డిగ్రీ చేసి బీడ్ చేస్తే కూడా మరి నేను బీడీ చేయకపోయినా నాకు పిల్లని ఇచ్చారా? అంటే మీ పరిస్థితి అక్కడ ఓకే. ఉండొచ్చు. ఎంఎస్సీ బీడీ కంటే కూడా బీడీకి అంత వాల్యూ ఉంది అని చెప్తాను నేను ఇక్కడ. పిల్లల్ని కంప్లీట్ ఇవ్వరు అని చెప్పట్లేదు. బీడీకి అంత వాల్యూ ఉండదు. పిల్లలు ఇస్తామన్నారు కదా మీరు, అందుకనే నేను చేయలేదు. మరి ఎట్లా ఇచ్చారు నాకు? అట్లా సార్ పిల్లల్ని ఇస్తారు. దాంట్లో రకాలు ఉంటాయి. ఉన్నత విద్యార్థులు అంటే బీడీ అనే వాళ్ళు అప్పట్లో. బీడీ ఉంటే ఉన్నత విద్యార్థి అంటే గవర్నమెంట్ టీచర్ పోస్ట్ ఎప్పుడైనా కొట్టగలుగుతాడని వాళ్ళకి భరోసా. కొడతారని ఉద్దేశంతో బిడ్డని ఇచ్చారు. నాకు కొట్టలేదు. అప్పుడు పరిస్థితి ఏంటి? అంటే వాళ్ళకి భరోసా ఇచ్చేటప్పుడు నువ్వు బిడ్డని పోషించగలడా లేదా, నా బిడ్డని ఏ కష్టం లేకోకుండా పోషించగలడా లేడా అల్లుడని చూస్తారా? బీఈడీ ఉంది ఎప్పటికైనా టీచర్ పోస్ట్ కొడతాడని ఇస్తారా? పోషించాలంటే వాళ్ళు చూసేది ఏమంటే బ్యాక్గ్రౌండ్, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ దేని చూస్తారు వాస్తవంగా. క్వాలిఫికేషన్ ఉంటే ఏదో రోజు వాడు బాగుపడతారా బాబు, ఈరోజు రాకుండా రేపు జాబ్ చేస్తుంటాడు, నా బిడ్డ సుఖపడతానే దాని పారామీటర్ అంతా. మీరేమంటే విడమరుస్తున్నారు. మరి మీరు బీడీ చేశారని మీ ఆవిడని మీకు ఇచ్చారా? వాస్తవం. ఓకే, బీడీ చేశారు. అవును. మరి టీచర్ కాలేదే? నాకు లేదు. నేను సరే ఆ క్వాలిఫికేషన్తో చేసుకున్నాను. ఆ తర్వాత మన పెళ్ళికి చూపించుకున్నారు క్వాలిఫికేషన్. అవును. ఎంఎస్సీ బీడీ అని చూపించాను నేను బాగా. అంతే. మరి టీచర్ అవుతారని ఇచ్చింటారు. టీచర్ అవుతారని ఇచ్చారు నాకు వాస్తవం. మరి మీరు టీచర్ కాలేదే? నేను ఇంకోటి చెప్తా సార్ వాస్తవ పరిస్థితి. నేను జాబ్ మానేసిన పెళ్ళి నాకు వారానికి. ఎందుకు? నాకు అసలు పెళ్ళైంది, జాబ్ అవసరం లేదు. వాస్తవం. నేను రియల్గా మాట్లాడుతున్నా. మానేసిన ఇది ఎందుకంటే మనం ఒక కాలేజీలో ఎంత పని చేస్తాం సార్. ఒక సెక్షన్కి 30 మందిని సార్ ఇంటర్మీడియట్లో, ఇంకో సెక్షన్కి 30 మంది. సంవత్సరంలో చెప్తే 60 మందికి నువ్వు సేవ చేయాలి. నీ సర్వీస్ ఎంత, మన వయసు ఎంత, ఎంతమందికి చేయగలుగుతాం. నాకు అప్పటికే ఇది ఆలోచన, ఇది కరెక్ట్గా నా ప్లాట్ఫారం. సరే మనం పోషించాలా, భార్య పిల్లల్ని పోషించాలి కాబట్టి నేను ఏదో ఒకటి చేయాలి, ఏదో సాధించాలి. వచ్చి తదనంతరం ఆల్కలీస్ ఫ్యాక్టరీలో గవర్నమెంట్ కాలేజ్ 8,000 ఇచ్చేవారు మన చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో. దీంట్లో 13,000 ఇస్తా అని మన టీజీ వెంకటేష్ సార్ గారు నోటిఫికేషన్ ఇచ్చాడు బ్రహ్మాండంగా. వచ్చి ఎగ్జామ్ రాసినాం, సెలెక్ట్ అయినాం. ఆడ కూడా ఎగ్జామ్ వల్ల దాంట్లో ఎగ్జామ్ సార్ ఆల్కలీస్ కూడా ఎంఎస్సీ వాళ్ళకు కెమిస్ట్రీ కదా అది. కంపెనీకి రెగ్యులర్ పోస్టులకు రాసినాము, సెలెక్ట్ అయినాం. సరే ఒక సంవత్సరం సార్ కంపెనీలో చేశాను. ఆ సర్టిఫికేట్లో సార్ దాంట్లో పెట్టాను. ఒక సంవత్సరం ఇస్తుంది. దాని కూడా ఎందుకో ఇది కూడా సాటిస్ఫైడ్ కాదు. నేను ఎన్నాళ్ళనే ఒక కంపెనీతో పెట్టలేను కదా, బయటికి ఏదో నేను చేయాలని చెప్పి అప్పుడు వ్యాపారంగా ఇచ్చారా? నేను మొన్న ఎలక్షన్ నా పేరు అనౌన్స్మెంట్ అనకపోతే తెచ్చుకున్నా. అందరు గాడే భద్రంగా పెట్టారు. అంటే సర్టిఫికేట్ల మీద అంత ఇంట్రెస్ట్ లేదా? ఇంట్రెస్ట్ కాదు. నా ఇంట్లో ఉన్న పెట్టెలు ఉండేది, ఆయన కన్నా భద్రంగా ఉంటాయి. వరదలు భద్రంగా ఉంటుంది ఆ ఇంట్లో ఎక్కడైనా పోతే. నా ఇంటికి వరదలు వచ్చినాయి కదా. ఓకే, చెప్పండి. దానికి వాళ్ళ ఇంటికి కూడా వరదలు వచ్చాయి కదా. వాళ్ళు కరెంట్ హెడ్ ఆఫీస్ కదా. మరి జాబ్ మానేసి ఏం చేశారు అక్కడ? జాబ్ మన లెక్చర్ అదే విధంగా చెప్తున్నా కదా. అక్కడి నుంచి బయటకు వచ్చి వ్యాపారంలోకి ఎవరైనా ఆర్థిక పరిపుష్టి కావాలి, ప్రస్తాపాలు కుటుంబానికి ఆర్థిక పరిపుష్టి ఇస్తాం. దాంట్లో భాగంగా వ్యాపార రంగాన్ని ఎంచుకున్నా. అప్పట్లో రియల్ ఎస్టేట్ అనేది ఒక వ్యవస్థ వచ్చింది. ఎడ్యుకేషన్ రేణుల్లో వచ్చి బ్రహ్మాండం సంపాదిస్తారు ఆ దినాల్లో. సరే కూడా ఉత్తి నుంచి వచ్చారు కాబట్టి ఏదో మనం కాస్త చదువుకున్నాను కదా బాబు, మనం ఎందుకు చేయలేము దీంట్లో. దాంట్లో సక్సెస్ కాలేకపోతే మళ్ళీ మనకి ఎట్లా బుక్ ఉంది. రియల్ ఎస్టేట్ చేయాలంటే చదువుకోండి అలా, అంటే కొంచెం డాక్యుమెంటేషన్ మినిమం నాలెడ్జ్ ఉండాలి కదా. ఓకే, మనం కనీసం ఒక కాడికి డాక్యుమెంట్ చదివిన పరిస్థితి ఉంది కదా మనకు. మళ్ళీ రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చినాము. ఆ భగవంతుని వల్ల విజయం సాధించాం దాంట్లో. వచ్చి మీరు నేరుగా ఒకరే పెట్టుకుంటే మీరు మీ ఫ్రెండ్ కలిసి స్టార్ట్ చేశారంటే కదా రియల్ ఎస్టేట్ని? నా స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు నాకు కాంబినేషన్ అంటే ఎక్కడ లేదు. రియల్ ఎస్టేట్ రంగంలో మీ ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేశాడు, ఒకసారి మీ ల్యాండ్ అంతా కబ్జా చేశారంటారు? 100% అవాస్తవం. నాకు నేను చేసిన మొట్టమొదటి అడుగు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా నేను ఎప్పుడు పార్ట్నర్షిప్ చేయను కూడా. వ్యాపార రంగంలోకి వచ్చారు, రియల్ ఎస్టేట్ ఏదో పెద్దగా సంపాదించలేదు, ఉన్నకాడికి సేవ చేస్తూ వ్యాపారం సేవ ఈ రకంగా వెళ్ళిపోయాను. మరి రాజకీయ రంగంలోకి ఎందుకు రావాలనుకున్నారు మీరు? ఆడేదో బాగుంది కదా. నేను అప్పటికే వ్యాపార రంగంలో చేస్తూ మా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో చిన్న సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఉండేవాడిని. సేవ అంటే ఎలాంటిది? అంటే ఇప్పుడు మంచి చెడు ఉంటుంది ఇంట్లో. గ్రామంలో చావు ఉండొచ్చు, ఒక పెళ్ళి ఉండొచ్చు, ఒక కష్టం ఉండొచ్చు, ఒక హాస్పిటల్ ఉండొచ్చు. నా పరిధిలో నేను మా గ్రామస్తులను ఎవరైనా కూడా ముక్తకంఠంతో చెప్తారు. ఆ విధంగా చేస్తూ మండల స్థాయి చేసుకుంటూ ఉండేవాడిని. అంటే సహాయం చేసి అంత స్థాయి ఎదిగారు. ఆ లెక్చర్ కంటే ఆ కంపెనీల కంటే బెటర్గా నా జీవనం సాగిస్తూ వచ్చిన చేసుకుంటూ ఉండేవాడిని. సరే ఇది కూడా ఏంద్రా బాబు, మా గ్రామానికి ఏదైనా పెన్షన్లు అవి వస్తే కూడా చెప్తే పలికేవాళ్ళు కదా ఆఫీసర్స్. అప్పుడు కొంచెం ఏదో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వాళ్ళు ఇదని. ఏంద్రా బాబు, ఒక రాజకీయం ఉంటేనే కదా ఇదంతా నడుస్తుండేది. మనం దాంట్లోకి పోతే వీళ్ళకల్లా చేయాలంటే మనం ఏదైనా కొంచెం చట్టసభలు అనేది మనకు దొరికితే ఒకటి మనం కూడా అనుకునే విధంగా చేయొచ్చు కదా అనే సంకల్పంతో ఈ రాజకీయం మీద నాకు వ్యామోహం వచ్చింది. అందులో 1993లో
ఈయన కృష్ణానగర్లో ఎన్టీ రామారావు గారు బ్రహ్మాండమైన సభ పెట్టిన నేను 10th క్లాస్ అప్పుడు ఆయన ప్రసంగం విని 10th 1993 93 బహిరంగ సభ ఆ రోజు. ఆయన స్పీచ్ విని నేను తెలుగుదేశం పార్టీని వ్యామోహం అక్కడ పుట్టింది. ఆ తదనంతరం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆ పార్టీని డెవలప్ చేసిన విధానాలు హైదరాబాద్ అయితే ఇంకా ఆయన యొక్క రాజనీతి ఆయన యొక్క దార్శనికత ఆయన యొక్క సిస్టమ్ నాకు బాగా నచ్చి అంత వ్యామోహము కలిగేంతలా ఏమునింది ఆ రోజు? వ్యామోహం కదా సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనకు అవతల వాళ్ళ పరిపాలన కంపేర్ చేసుకునే సరే మన లీడర్ 1993లో చంద్రబాబు కాదు కదా, 93 కాదు తెలుగుదేశం పార్టీ చెప్తున్నాను నేను. తెలుగుదేశం పార్టీ తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎవరు వచ్చినా కూడా పార్టీ మీద పిచ్చి నేను చెప్తున్నాను మీకు. ఆ తదనంతరం ముఖ్యమంత్రులు చంద్రబాబు వచ్చారు. చంద్రబాబు చేసే విధానాలు కానీ ఆయన చేసే డెవలప్మెంట్ కానీ దానికి ఆకర్షిస్తున్నాను. పార్టీ అంటే చేస్తుంది పార్టీ కష్టకాలం ఉంటాడు. మన వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉంటే నేను రాజకీయంలోకి అడుగుపెట్టింది ఫస్ట్ టైం అప్పుడే. పార్టీ కష్టకాలం ఉంది. ఇటువంటి టైం మా పార్టీని మా చుట్టుప్రక్కల ప్రాంతంలో కార్యకర్తలు అయితే ఎవరైనా ఉండండి కొంచెం మనం ఉండాలని చెప్పేసి పార్టీ బాయ్కాట్ చేస్తే కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ వద్దని అయినా కానీ మేము ఎంపీకి పోటీపడి ఒక ఓటుతో ఓడిపోయినాం. బాయ్కాట్ చేసినా మీరు సొంతంగా వాస్తవం ట్రై చేశారు పార్టీ కోసం. అదే పార్టీ పిచ్చి అన్నారు మీరు. అదే ఆ పార్టీ పిచ్చే ఈరోజు మిమ్మల్ని వాస్తవం. ఏ పార్లమెంటులో మొట్టమొదట మాట్లాడే అవకాశం వచ్చిందా మీకు? సార్ ఇప్పుడు ఫస్ట్ సెషన్ ఏమిటంటే పార్లమెంట్ వాస్తవంగా రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది. ఆ మరుసటి ధన్యవాద ప్రసంగం ఉంటుంది. ధన్యవాద తీర్మానంలో ఏముంటుందంటే ఆడ ఉండే పార్టీల కల్లా ఒక మనిషికి ఇస్తారు అవకాశం మాట్లాడడానికి. దాంట్లో బైరెడ్డి శబరి గారు మన జిల్లా లేడీ 16 మందిలో లేడీ బాగా మాట్లాడారు. గర్వకారణం మన జిల్లా లేడీ మేడం కాబట్టి మేడం. ఇప్పుడు సెకండ్ సెషన్ అప్పటికే అంతా మేము కొంచెం ఉన్నాం. ఆయన ఏదో ఇది విన్నాడు కదా, కామెంట్ చేశాడు ఆయన మాట్లాడితే మేము అందరం కలిసి అప్పటికే లెటర్ పంపించాం పైకి. వాళ్ళ అవకాశం మేడం రూపంలో మేము ఆన్సర్ చేశాను. రేపు సెకండ్ సెషన్లో ఉంటుంది మనది. కర్నూలు పార్లమెంటు మీద మీకున్న ఫోకస్ ఏంటి అసలు? రాష్ట్రంలో 25 పార్లమెంట్ స్థానాలు ఉంటే అత్యంత వెనుకబడిన పార్లమెంట్ ఏదైనా ఉంటే ఒక కర్నూలు పార్లమెంట్ వాస్తవం. అవునా? అంత దీనస్థితిలో ఉందా కర్నూలు? చెప్తా అన్ని విషయాలు చెప్తా. ఇక్కడ మైగ్రేషన్ ఎక్కువ, వలసలు ఎక్కువ. ఎంత అంటే 2,50,000 మంది దాదాపు వలసలు వెళ్ళిపోతారు. ఏ జిల్లాకి దుస్థితి లేదు, ఒక కర్నూలు పార్లమెంట్కి ఆ దుస్థితి. ఎందుకంటే తుంగభద్ర డ్యామ్ అంతా తుంగభద్ర హోస్పేట నుంచి నీళ్ళు వాటర్ వదిలితే ఆ తుంగభద్ర తీరం అంతా మా కర్నూలు పార్లమెంటు రైతుల గుండెల మీద పారిపోతూ ఉంది. అప్పుడు ఉమ్మడి జిల్లా ఉన్నది కాబట్టి మా నాయకులంతా శ్రీశైలం మా డ్యాము, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం మాది. మా జిల్లా ఉమ్మడి జిల్లా కాబట్టి దిగువ జిల్లాలన్నీ ఆడికి వస్తున్నాయి కాబట్టి ఆ డ్యామ్ మాదే, ఆ ముచ్చుమర్రి పథకం, తెలుగు గంగ ఇవన్నీ మావి. ఈ కర్నూలు జిల్లా సస్యశ్యామలం అనుకునేవాళ్ళు. పరిపాలనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జిల్లాని బైఫర్కేషన్ చేసినాం. దాంట్లో భాగంగా కర్నూలు జిల్లా విడిపోయింది. నంద్యాలకు మొత్తం వెళ్ళిపోయినాయి. మా కర్నూలుకి ఏం మిగిలిందంటే ఒక శిలలాగా మిగిలింది, ఒక రాయిలాగా మిగిలింది. చూద్దామంటే టార్చ్ లైట్ వేస్తే కూడా చిన్న డ్యామ్ అంటే లేదు. ఎక్కడి నుంచి 96 మీ దగ్గర చెబుతుంది. చెప్తాను ఒక టీఎంసీ తండ్రి, ఒక టీఎంసీ సుంకేశ్వర డ్యామ్ తప్ప అక్కడి నుంచి అది కూడా ఏ అవసరాల నిమిత్తం కర్నూలు పట్టణ ప్రజలకు త్రాగునీటి కోసం అంతే. అది ఇప్పుడున్న జనాభా పరంగా ఒక టీఎంసీ కెపాసిటీ అనేది గ్రామాల్లో చిన్న చెరువులు ఉంటాయి. ఎక్కడ ఒక సాగునీరు నూర్చునికి ఒక ఎకరాకు కూడా సాగునీరు తుంగభద్ర నుంచి మేము అందుకోలేకపోతాం. అంటే ఈ దుస్థితి మీరు 25 పార్లమెంట్ తీసుకోండి, ఎవరికైనా ఈ కష్టం. పైగా వలసలు, ఎందుకంటే నీరు లేక నీళ్ళు మాత్రం పారిపోతున్నాయి. మళ్ళీ ఇదే నంద్యాలకు పోండి, తిరుపతికి పోతా ఉంటే మరో కోస్తాతో పోటీ పడతా అక్కడ. నంద్యాల అన్నారు కదా, ఇప్పుడు బైఫర్కేషన్ తర్వాత వచ్చిన సమస్యను మీరే చెప్తున్నారు కదా, అంటే ఇప్పుడే స్టార్ట్ అయినాయి వలసలు? అంటే గతంలో ఎప్పుడు లేవా? గతంలో ఉండే సార్. నేను చెప్తాను సార్. ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు ఏం తీసుకుంటామంటే, ఉమ్మడి జిల్లా అన్నప్పుడు ఏమవుతుందంటే ఆ జనాభా ప్రాతిపదికన వలసలు పర్సంటేజ్ తగ్గుతుంది. మీకు అర్థమైనా ఇక్కడ ఉమ్మడి జిల్లా అన్నప్పుడు ఏమైతే పరిధి పెరుగుతుంది. సరే పని చేసుకుని అక్కడిక్కడ వెళ్ళిపోవడం ఆ 2 పార్లమెంట్ల మీద సరే అది దాని వేరు. ఇప్పుడేమైందంటే బైఫర్కేషన్ అయిపోయినప్పుడు ఆ 2,50,000 కోట్ల మాకే వచ్చింది. అది ఆ వలసల దగ్గర నుంచి అంటే ఇది వలసల కిందకి అయిపోయింది మా పరిస్థితి. 2,50,000 కావచ్చు, 5 లక్షలు కావచ్చు, గతం నుంచి అనాదిగా వస్తున్నదే ఇదంతా కూడా. ఇప్పుడు అంటే నీటి జలాలు వాళ్ళకి ఎక్కువ, నీటి వాటా వాళ్ళు ఎక్కువపోయింది నంద్యాల జిల్లాకి అని చెప్తున్నారు. దానికి దీనికి ఏం సంబంధం? ఉపాధి అవకాశాలు ఇప్పటి వరకు ఏం కల్పించారు? ఉపాధి అవకాశాలు లేకపోవడమే కదా ఇక్కడ మెయిన్. ఉపాధి అవకాశాల కంటే ముఖ్యంగా సాగునీరు సార్ మస్ట్. ఉపాధి అవకాశాల కంటే సాగునీరు ఇస్తే ఆటోమేటిక్గా అన్ని పారామీటర్లు వాళ్ళ రైతుల యొక్క స్థితిగతులు మారిపోతాయి. పంటలు పండినప్పుడు ఆటోమేటిక్గా లేబర్ అంత డిపెండబుల్, ఎక్కువ అగ్రికల్చర్ సిస్టమే ఇక్కడ ఆటోమేటిక్గా చేస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇరిగేషన్. రైతుల నిరుద్యోగ యువతన రైతులు సార్, రైతు కుటుంబాలు 20 ఎకరాల పొలం ఉన్నా కూడా మొత్తం సర్దుకొని వెళ్ళిపోతాం. నేను చెప్పేది అక్కడ బాధ, నా బాధ.
మొట్టమొదటి రైతులే 20 ఎకరాలు పేరుకి పొలం అంటే వలస పోయే వాళ్ళు పొలం లేని వాళ్ళు కాదు. 20 ఎకరాలు ల్యాండ్ పెట్టుకొని మొత్తం ఇంటికాడ ముసలామని పెట్టేసి మొత్తం సర్దుకొని వెళ్ళిపోతారు. ఎందుకంటే పండగ అవి వర్షాధారం లేక. వాటి నియంత్రణకి ఇప్పుడు ఏం చేయదలుచుకున్నారు ఎంపీ Yes, ఇది మంచి ప్రశ్న. గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు బైఫర్గేషన్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అంత కష్టాల్లో రాష్ట్రాన్ని పరిపాలించడానికి పీఠంకి కూర్చున్నాక కూడా మా పరిస్థితి అంతా వినవించుకుంటే వేదవతి ప్రాజెక్ట్ శాంక్షన్ చేశాను. ఆలూరు దగ్గర 8 టీఎంసీల కెపాసిటీ 1925 కోట్ల రూపాయలు బడ్జెట్ శాంక్షన్ చేసినాడు. వర్క్ కూడా అంతా అయిపోయి మొదలు పెట్టినారు. అసలు పరిపాలనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రావడం, దాన్ని నీరుగార్చడం, రివర్స్ అని చెప్పేసి ఉన్న ఫలాన్ని ఆపేసి ఆ ఫండ్స్ని డైవర్ట్ చేసి అది రాక మాకు ఆ వేదవతి వచ్చింది. మాకు దాన్ని ఆపేస్తే అది మళ్ళీ మొదటికి వచ్చేసింది. మాకేమంటే మెయిన్గా నా లక్ష్యం ఏమంటే ఆ వేదవతి ప్రాజెక్టు సార్ శాంక్షన్ చేశారు కాబట్టి మళ్ళీ ఇమ్మీడియట్గా దాన్ని చేసుకోవాల్సిన బాధ్యత చాలా ఉంది. అది ఎందుకంటే చూసుకుంటారు అది అందులో మంత్రి చూసుకుంటారు కదా సార్. మాకు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ప్రతి ఎంపీకి ఒక మినిస్టర్ని అటాచ్ చేస్తున్నారు. ఇక్కడ మీ పార్లమెంట్ పరిధిలో ఉండే సమస్యలకు కానీ సెంట్రల్లో ఆ శాఖకు సంబంధించిన సమస్యలు కానీ అంటే అటాచ్మెంట్ ఇక్కడ ట్రయాంగిల్ షేప్ ఢిల్లీలో మీరు చూసుకోవాలా, స్టేట్లో మా పార్లమెంట్ అంతే. ఎంత గొప్ప ఆలోచన అంటారు. మంచి ఆలోచన, చాలా గొప్ప ఆలోచన. ఎవరికి రాలేదు ఇటువంటి ఆలోచన. అంటే ప్రతి ఒక్కడు సేవ చేయాలి, ఆ భాగ్యం ఇవ్వాలనే సంకల్పంతో ఆయన అది ఇచ్చినాడు మాకు ట్రయాంగిల్ షేప్. కాబట్టి అందులో భాగంగా మేము వేదవతి ప్రాజెక్టు మీద మాట్లాడతాం, గుండ్రేల ప్రాజెక్టు, ఆర్డీఎస్ రైట్ కెనాల్. ఈ 3 వచ్చినాయంటే మరో కోస్తా ప్రాంతంతో కోనసీమ ప్రాంతం పోటీ రైట్ కెనాల్ అనేది అనాదిగా వస్తానే ఉంది. అది అయ్యిందిలే పోయింది లేదు దాని గురించి. సరే అదే మీరు అనేది అనాది అనేది పదానికి అర్థం లేకుండా చేయాలని ఇప్పుడు మేము అనాది అనే పదానికి అర్థం లేకుండా చేయాలని ఉన్నాం మేము ఈ గవర్నమెంట్లో. ఎందుకంటే ఇక్కడ 2 రాష్ట్రాలతో ముడిపడింది ఇక్కడ సమస్య. అక్కడ రేవంత్ రెడ్డి గారి సహకారం ఫుల్గా. ఈ కర్నూలు జలాల కల్లా ఎక్కడుందంటే తెలంగాణతో ముడిపడింది. గుండెల ప్రాజెక్టు తెలంగాణ హద్దు మన హద్దు. ఇప్పుడు మనకేముంది, రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు, చంద్రబాబు నాయుడు సార్ ఇక్కడ ఉన్నారు, సెంటర్లో బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయి. మనకు ఇటువంటి అవకాశం నా జీవితం రాదు, మన జీవితంలో. సరే మీకు ఇప్పుడు అవకాశం వచ్చింది కదా. గతంలో 2014లో ఇక్కడ బుట్టారెన్ గారు ఎంపీగా పనిచేశారు. 2019లో డాక్టర్ సింగిర్ సంజీవ్ కుమార్ గారు ఇక్కడ ఎంపీగా పనిచేసినారు. చేశారంటే అలా చేశారు అంతే. వాళ్ళ మార్కు పాలన ఏమీ లేదు ఒక ఎంపీగా. మళ్ళీ మీకు వచ్చింది ఆ అవకాశము. అదే కురవ సామాజిక వర్గం నుంచి మీకు అవకాశం వచ్చింది కదా. మరి మీ యొక్క మార్కు పాలన ఎలా చూపబోతున్నారు అసలుకి? అందుకే నేను చెప్పాను ఇందాక పిల్లల్ని ఎల్కేజీ మాటలేనా చేతలు కూడా ఉంటాయని. అందుకే మీరు నాకు ఒక 1 year వదలండి సార్. నాకు 5 ఏళ్ళ పరిపాలన. ఫస్ట్ యూనిట్ టెస్ట్ అంటే దాదాపు 13 నెలలు వస్తుంది నాకు పరిధి. ఆ 13 నెలల తర్వాత మళ్ళీ ఎట్లా ఇంటర్వ్యూ కూర్చుందాం. ఖచ్చితంగా నేనే పిలిపిస్తాను మీరు రానంటే కూడా. ఆ 13 నెలలు నువ్వు ఏం చేసినా ఫస్ట్ యూనిట్ టెస్ట్లో అని ఆ రోజు వరకు నేను సమాధానం చెప్తాను సార్. ఇప్పుడు ప్రస్తుతం డోన్ ఎమ్మెల్యే, మీ సిట్టింగ్ డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు గతంలో కేంద్ర మంత్రిగా ఉన్నారు, రైల్వే శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు కదా. అంటే కర్నూలుకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అనేది అప్పుడు ఒక ప్రతిపాదన ఉంది. అది అటు పోలేదు ఇటు పోలేదు. అది దాని గురించి మీరేమైనా పట్టించుకుంటారు అసలు? నేను మాట చెప్తాను. నా ప్రమాణ స్వీకారం అయిపోతానే నాకు లెటర్ ప్యాడ్స్ వచ్చినాయి. మొట్టమొదటి లెటర్ ప్యాడ్ నేను రాసింది రైల్వే వర్క్ షాప్. ఎమర్జెన్సీ 65% వర్క్ అయిపోయింది అక్కడ. ప్రతి సంవత్సరం 80 కోట్లు శాంక్షన్ అవుతుంది దానికి. నేను బాగా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. 80 కోట్లు 70 కోట్లు శాంక్షన్ చేస్తూ వస్తున్నారు. నేను ఫస్ట్ లెటర్ హెడ్ తీసుకొని రాసిన కంప్లైంట్ అదే. అది తీసుకుని ఎమర్జెన్సీగా కర్ణాటక మినిస్టర్ సహాయ మంత్రి సోమన్న గారు, సెంట్రల్గా నార్త్లో సహాయ మంత్రి, ఇద్దరిని పెట్టినారు సహాయ మంత్రిని, వాళ్ళని కలిసి చైర్మన్ ఫస్ట్ లెటర్ ప్యాడ్ వాళ్ళకి ఇచ్చిన. అయ్యా నా గ్రామంలో నాకు పార్లమెంట్లో ఉండేది ఒకటే ఫ్యాక్టరీ సెంట్రల్ నుంచి, అది చాలా ఎమర్జెన్సీగా అయిపోయిన సార్ దగ్గర అంతా విన్నవించుకుంటే వెంటనే ఐఏఎస్లను పిలిపించి ఇమ్మీడియట్గా సెకండ్ సెషన్కి తను వచ్చేసరికి దీని స్టేటస్ కొంత తెప్పించేయండి, దీన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేయాల్సింది. ఇది తెలుగుదేశం గవర్నమెంట్ మనం ఇప్పుడంతా కుటుంబ సభ్యులం. అక్కడ మనం ఏం ఫైల్ పెట్టినా కూడా మ్యాక్సిమం 100% పాస్ అవుతుంది ఫుల్ సంకల్పం ఉంది. మా ప్రజలు అట్లే ఉంటుంది, వాళ్ళు ఇచ్చే ఆన్సర్స్ ఆధారపడింది. కాబట్టి నేను ఫస్ట్ లెటర్ నేను చెప్తున్నా, మీరు కన్నెర చేస్తే అలా పడిపోతుంది. మా ఫస్ట్ లెటర్ దాని మీద పెట్టినా. సెకండ్ లెటర్ ఏం పెట్టినా అంటే కర్నూలు నుంచి బళ్ళారికి అది 4 way చేసుకోవాలంటే బాధ్యత చాలా ఉంది. నితిన్ గడ్కరీ గారిని కలిసిన. ఎందుకంటే మా కర్నూలు పార్లమెంట్ కింద వెన్నెముక లాంటి రోడ్డు అది. ఆ రోడ్డు ఎప్పుడైతే 4 way అయితే ఆటోమేటిక్గా పారిశ్రామికంగా అభివృద్ధి తీరుతుంది. ఆ రోడ్డు మౌలిక వసతులు సరిగా లేకపోవడం వల్లే కర్నూలు పార్లమెంట్ ఇంత వెనకబడింది వాస్తవంగా. అంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్ని ఇక్కడ తీసుకొచ్చే అవకాశం ఇప్పుడు మీకు ఉంది కదా, ఏమన్నా ట్రై చేస్తున్నారంటే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి, వలసల నివారణ కోసము అలాంటి ఫ్యాక్టరీస్ ఏమన్నా ప్రపోజ్ చేస్తున్నారా? సార్ ఒక మాట, మా అదృశ్యం ఏమని తెలుసా, ఈ టర్మ్ భారీ పరిశ్రమల శాఖ మంత్రి కూడా మా జిల్లా భరత్ గారికి వచ్చింది. పారిశ్రామికంగా అదొక అదృష్టం. అందులో భాగంగా సెంట్రల్లో కూడా మన సార్
మేము చంద్రబాబు నాయుడు గారు వస్తే 3 days అయిపోయిన తర్వాత కర్నూలు బయలుదేరమనే టైంలో నార్త్ వాళ్ళు కూడా ఒక కంపెనీ పెడతాం 100 కోట్ల బడ్జెట్ అని మాకు అక్కడ ఉండే చిన్న చిన్న పరిచయాలనే వాళ్ళు ఇచ్చారు మాకు అక్కడికి. వెంటనే భరత్ సార్ కూడా ఆ రోజు ఇచ్చారు అక్కడికి. వెంటనే 5 నిమిషాల్లో సార్ని కల్పించి ఇద్దరిని కల్పించి సరే మన స్టేట్ కూడా గైడ్లైన్స్ పాస్ చేసినాక మిమ్మల్ని పిలుస్తాం, ఆ రోజు మళ్ళీ చర్చిద్దామని చెప్పేసి అంటే ఏ ఒక్క అవకాశాన్ని అయితే మేము వదిలిపెట్టాం. పారిశ్రామికంగా విద్యార్థులకు ఈ ఉపాధి కోసం ఇరిగేషన్ పరంగా ఈ రైతులు ఈ వలసలు లేకుండా ప్రతి ఎకరాకు సాగునీరు మా లక్ష్యం. ఈ 5 ఏళ్ల పరిపాలనలో ఏ రోజు జరిగినంత కన్వీనర్నంత పని చేయాలని మేము భీష్మించుకున్నాం. మీరు ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు కదా, మిమ్మల్ని నమ్మి ఓటేసిన ప్రజలు కూడా కష్టపడుకోకుండా చూసుకోగలరని ప్రమాణం చేయగలరా? 100%. ఇప్పుడు ఎందుకంటే నేను ఇప్పుడు గెలిచి నేను ప్రమాణ స్వీకారం సెషన్కి వచ్చాను కదా, ఇప్పుడు నా దగ్గర పార్లమెంట్ ప్రజల్లో వస్తూ ఉన్నారు. ఒక్కసారి మీరు వాచ్ చేయండి, మీరు మీడియా పాత్రికేయులు కాబట్టి ఒకసారి అడగండి, ఒకసారి టచ్ చేసి చూడండి. నా దగ్గరికి వస్తే నేను ఇట్లా కూర్చునే వ్యక్తిని కాదు, అంటే కుర్చీలో కూర్చొని ఆన్సర్ చేసే మనిషిని అసలే కాదు. ఎంపీ అయినా కూడా లేచి నిలబడి 8 గంటలు కానీ నిలబడి ఆ జనం అయిపోయే వరకు వాళ్ళ దగ్గర నేను బయట ప్రతి ఒక్కరికి ఆన్సర్ చేసి అప్పటికప్పుడు ఎవరు చేయాలని చెప్పేసి నేను ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యే మనిషిని నేను. ఎందుకంటే నేను ఒక కాంట్రాక్ట్ వ్యవస్థ నుంచి వచ్చిన మనిషిని. ఎమ్మెల్యేలు ఫీల్ అవుతారేమో చూసుకోండి. మళ్ళీ ఎమ్మెల్యేలు వస్తారు ఇక్కడ అంతా కోఆర్డినేషన్. నేను చెప్తా, అది కూడా చెప్తా. కోఆర్డినేషన్ నేను చెప్తాను సార్, ఎమ్మెల్యేలతో కోఆర్డినేషన్ మాకు ఉందా, ఫుల్ కోఆర్డినేషన్. ఈ ప్రాజెక్టు సాధనలో కూడా మేము తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మనం తీర్మానం చేసుకున్నాం. మేము చెప్పినాం సార్ ఇది సాధించుకోవాలని ఎట్లంటే జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలతో కలిసి ముక్త కంఠంతో ఒక తీర్మానం చేసుకున్నాం. రేపు ఎల్లుండి ఒక వారం 10 రోజుల్లో రేవంత్ రెడ్డి గారిని కలవబోతున్నాం. చంద్రబాబు గారు పర్మిషన్, అదే గుండెల ప్రాజెక్టు విషయం అయితే ఇవన్నీ ఒక కమిటీ వేసుకొని మేము మా జిల్లాకు సాధించుకోవాలని ఆవశ్యకత. అంటే ఎప్పుడు లేనంతగా ఆ కోఆర్డినేషన్ మా మధ్యన ఉంది. కర్నూలు బళ్ళారికి 4 lines ప్రపోజ్ చేస్తున్నామని చెప్పారు కదా మీరు, ఆ లెటర్ కూడా పెట్టామంటున్నారు కదా. ఇప్పుడు కర్నూలు టు మంత్రాలయం రైల్వే లైన్ కూడా అది ఒకటి పెండింగ్ ఉంది కదా. ఉంది సార్, అది రైల్వే శాఖ కూడా కలిసాలా దశల వారికి. ఇక్కడ పారామీటర్ ఏముంటుంది, ప్రయారిటీ పరంగా పోవాలి మనం. ఏ శాఖ కాడికి ఇప్పుడు పోయినప్పుడు ఆ ప్రయారిటీలో భాగంగా కర్నూలు మంత్రాలయం ఉంది. అవే కాదు, కర్నూలు హెడ్ క్వార్టర్ నుంచి విజయవాడకు అసలు ట్రైన్ లేదు. ఇదివరకు మచిలీపట్నం ట్రైన్ ఉండేది, మాకు తీసేసినారు. మధ్యకరలో అక్కడ పాపం కర్నూలు జిల్లాలో ఆ కరోనా వరకు ట్రైన్లు ఆపేవాళ్ళు లోకల్ ప్యాసింజర్స్. ఆ కరోనా తర్వాత ఆపడం బంద్ చేశారు. ఆ పశ్చిమ ప్రాంతంలో ఆ తుగ్గలి ఆ మధ్యకర ఆ ప్రాంతంలో ఎంత దారుణాదారుణమైన పరిస్థితి అంటే బస్సు పోతే బస్సు పరిస్థితి తెలియదు. ఆ ట్రైన్ కూడా ఆపకుంటే ఎట్లా. కాబట్టి దాని సాధన కూడా అన్ని రిప్రజెంటేషన్ తీసుకున్నాం. అది కూడా ఆ ట్రైన్లో పునరుద్ధరణ కర్నూలు నుంచి విజయవాడకు అయితేనే. ఎయిర్పోర్ట్ విషయంలో కూడా రామ్మోహన్ రెడ్డి సార్ని కలిసినాం. సార్ కర్నూలు నుంచి విజయవాడకు మినిమం మాకు ఎమర్జెన్సీగా ఫ్లైట్ కావాల్సిందే. ఎందుకంటే మేము రాజధానికి రావాలంటే ఈ బస్సు ప్రయాణంలో కారు మార్గం రావాలంటే మాకు ఇంత నల్లమల అరణ్యం ఉంది. కేంద్ర మంత్రి కూడా మీ పార్టీ ఎంపీనే కదా. అదే మరి మా అదృష్టం, అదే మా అదృష్టం ఉంటున్నాం. అందుకే అన్ని అదృష్టాలు కలిసి వచ్చాయి. టీం బ్రహ్మాండమైన టీం సార్. ఇప్పుడు అసలు ఎలక్షన్స్ ముందు మొత్తం సర్వేలన్నీ కూడా అసలు ప్రజల నాడు ఎవరికి చిక్కలేదు. అసలుకి సర్వేలు కూడా కొన్ని వైసీపీ వైపు ఉన్నాయి. ఇక్కడ కర్నూలు పార్లమెంట్ క్లీన్ స్వీప్ అయి ఉండింది. అప్పుడు అసలు మీకు అంత ధైర్యం ఉండిందా, గెలుస్తాను అనే ఒక నమ్మకం ఉండిందా మీకు అసలుకి? 100% సార్. అప్పటికే బీవై రామయ్య ఇక్కడ మేయర్గా పనిచేసి ఉన్నారు, జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి ఉన్నారు. ఆయన అసలుకి ఆయన కూడా వాల్మీకి బీసీ సమాజానికి చెందినవారు. గట్టి పోటీ అనమాట. ఏమన్నా నమ్మకం ఉందా, లేదంటే ఊరికే టికెట్ వచ్చింది కాబట్టి నిలబడాలని నిలబడ్డారా? దాశమాష విషయంగా సార్ 100% విన్ కొడతాను నాకు తెలుసు. ఆ రోజు ఎలా ఏది ఏమైనా కొడతాను. పారామీటర్స్ చెప్తా సార్. నేను ఎక్కడి నుంచి వచ్చిన విద్యారంగం లెక్చరర్గా నాకు ఒక అవగాహన ఉంది. అదొకటి. నేను ఈ పార్టీ మీద కూడా ఎందుకంటే 2 సార్లు వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. జనాలు అలసిపోయారు అక్కడికి. ఒక పారామీటర్. 3వసారి మార్పును కోరుకుంటారు ఖచ్చితంగా. పబ్లిక్ పల్స్ ఇది. 3వసారి మార్పు ఎక్కడానికి కోరుకుంటారు. 2 సార్లు వైసీపీ క్లీన్ చేసింది, మళ్ళీ 3 సార్లు క్లీన్ స్వీప్ చేస్తాను నేను భావించే వ్యక్తిని కాదు. అదేగాక ఈ రాక్షస పరిపాలన మీద విసుగు చెందినారు. జలయజ్ఞం అని చెప్పి జలదీక్ష చేసి కర్నూలు పట్టణంలో ఆ వేదవతిని నీరుగార్చినాడు. ఏ యొక్క పని చేయలే మాకు. గ్రామ సర్పంచ్లంతా అలసిపోయినారు. గ్రామాలు పట్టుగొమ్మలు. గ్రామ సర్పంచ్లంతా అలసిపోయినప్పుడు ప్రతి గ్రామంలో రెవల్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నీ ఉదానికి ఆ చైన్ మాదిరిగా ఆ చైన్ చూసినా నేను ఖచ్చితంగా సక్సెస్ ఇస్తాం. కానీ ఈ సర్వేలు ఎట్లా చెప్పినారంటే కర్నూలు జిల్లా వైఎస్ఆర్ గడ్డ, కర్నూలు జిల్లా జగన్మోహన్ రెడ్డి అడ్డా, ఏమన్నా నాకేం ఎక్కడ ఒక % వినబడేది కాదు అసలు. ఖచ్చితంగా గడ్డ లేదు అడ్డ లేదు. ఇప్పుడు కర్నూలు పార్లమెంటు నాగరాజు అడ్డా అనిపించుకుంటారు భవిష్యత్తు. తెలుగుదేశం గడ్డ అని చెప్పేసి చెప్పగలుగుతా. ఓకే.
అంటే మీ మార్క్ చూపించుకోరా? మా మార్కు నేను పరిపాలించిన తర్వాత మీరు చెప్తారు అది. అంటే ఇది నాగరాజ్ చేసిన పరిపాలన అప్పుడు చెప్పుకోవడానికి చెప్పాలి కానీ ఏం చేయకుండా నేను ఈ పని చేసింది నాగరాజ్ వల్ల అయ్యింది అని చెప్పుకోవడానికి ఏదైనా ఒకటి చేస్తారా? అది చేయాలనే కదా సంకల్పంతో నేను మీ ముందరికి వచ్చిన మీ మీడియా ముందర కూడా చెప్తున్నాను. ఓకే, ఎంతమంది సంతానం మీకు? సార్ ఒక అబ్బాయి ఒక అమ్మాయి. రాజకీయంగా ఇంకా వారసులు వచ్చినట్టేనా వాళ్ళకి? మీకంటే వారసత్వం లేదు, వాళ్ళ తలరాత సార్ అది. అదే వాళ్ళ తలరాత అది. ఇంట్రెస్ట్ ఏం లేదు మీకు పిల్లల్ని రాజకీయాలకు నేనేం లేదు తీసుకుని? సార్ అప్పుడు వాళ్ళ పరిశ్రమ బట్టి వాళ్ళ చివరి నిమిషంలో వచ్చిన కర్నూలు పార్లమెంటు ప్రజలు మిమ్మల్ని ఆదరించి పార్లమెంటుకి పంపించారు కదా, వారికి ఏం చెప్తారు? నేను కర్నూలు పార్లమెంట్ ప్రజలకు ఈ సుమన్ టీవీ తరపున నేను కర్నూలు పార్లమెంట్ ప్రజలకు నేను 2 చేతులు జోడించి చెప్పేది అంటే ఖచ్చితంగా కర్నూలు పార్లమెంట్ ప్రజల యొక్క ఆశలు ఆశయాలు నెరవేరబోతున్నాయి. ఇంకా ఇదివరకు రోజు వేరు, ఇప్పుడు వేరు. ఖచ్చితంగా ఇరిగేషన్ విషయంలో మొట్టమొదటి ప్రాధాన్యత. ప్రచార పర్వంలో భాగంగా ఏ ప్రాజెక్ట్ అయితే మేము చెప్పామో, వేదవతి అయితేనేమి, గుండ్రేవులు అయితేనేమి, ఆర్డీఎస్ అయితేనేమి, వీటి మీద కంకణం కట్టుకుని మేమంతా జిల్లా ఎమ్మెల్యేలతో సహకారంతో చేయబోతున్నాం. దాని గురించి ఏం ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ప్రజలంతా. కాబట్టి సాగునీరు మాత్రం సాధ్యమైనంత వరకు 5 ఏళ్ల పరిపాలనలో కనీసం చేతనైనంత వరకు ప్రాజెక్టులు కట్టి ప్రతి ఎకరా నీళ్ళు మళ్ళీ మధ్యన ఆపేసి ఉండేది కాదు. ఖచ్చితంగా పారిస్తామని చెప్పేసి ప్రజలకైతే రైతులకంతా రైతాంగానికంతా ఒక హామీ ఇస్తున్నాం. అంతేగాక ఉపాధి విషయంలో పారిశ్రామికంగా మనకు పరిశ్రమల శాఖ మంత్రి ఉన్నారు కాబట్టి పదే సార్తో సమీక్షలు కూడా పెట్టుకొని ఖచ్చితంగా పత్తికొండ అయితేనేమి, పత్తికొండ ఎమ్మెల్యే గారు వచ్చి పత్తికొండ సమస్యలు చెప్పడం, ఆలూరు నుంచి ఆలూరు సమస్యలు, ఎమ్మెల్యేల సమస్యలు ప్రతిదీ మేమంతా చర్చ పెట్టుకొని ఆల్రెడీ ఒక రూట్ మ్యాప్ కూడా చేసుకునేవాడి. కాబట్టి మాకంతా ఒక సంకల్పం ఉంది కాబట్టి పారిశ్రామికంగా కూడా ఎప్పుడు చూడని విధంగా ఖచ్చితంగా ఏర్పాటు చేసి ఉపాధి పరంగా అయితేనేమి, సాగునీటి పరంగా అయితేనేమి ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ప్రజలకు మేము ఇచ్చిన మాట ప్రకారం నెరవేరుస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. చివరిగా ఒక ప్రమాణం చేయండి. చెప్పండి సార్. కర్నూలు ఎంపీ నాగరాజను నేను అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజల మనిషిగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఈ 5 ఏళ్ల పాటు పరిపాలన చేస్తానని ప్రమాణం చేస్తున్నానని చేయండి. బ్రహ్మాండంగా చేస్తాం. అంతకంటే ఇంకా ఘాటైన పదాలంటే చేయండి, ప్రమాణం చేయండి. అవినీతికి కర్నూలు పార్లమెంట్ ప్రజలు నేను చెప్తున్నాను వాస్తవంగా, ఈ సుమన్ టీవీ సాక్షిగా, ఈ పంచలింగాల నాగరాజు ఎక్కడ కూడా అవినీతికి చోటివ్వడు, తావివ్వడు. ఖచ్చితంగా అభివృద్ధి పరమావధిగా భావించి సంక్షేమం దృష్టిలో పెట్టుకొని ఏవైతే ఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా మాటిచ్చానో ప్రతిదాన్ని నేను కట్టుబడి అహర్నిశలు ప్రతిరోజు ప్రతి గంట నాకు ఎక్కడ అవకాశం ఉన్నా 1కి 100 సార్లు తిరిగి కానీ అధిష్టానం దగ్గరికి 1కి 100 సార్లు తిరిగి కానీ సాధనే లక్ష్యంగా తీసుకొని ఖచ్చితంగా కర్నూలు పార్లమెంట్ని అయితే మాత్రం గతంలో కంటే కూడా భిన్నంగా మారుస్తానని చెప్పేసి ప్రమాణం చేస్తున్నాను. నేను కురుబ సామాజిక వర్గం ఈక్వేషన్లో మీకు టికెట్ వచ్చిందో మీ సామాజిక వర్గ వారి అభివృద్ధి కోసమే పనిచేస్తారా? అన్ని సామాజిక వర్గాలను అభివృద్ధి పదంలో నడిపించడానికి పనిచేస్తారా? సార్ ఎలక్షన్ అనేది 10,000తో చేస్తేనే ఏదైనా శబ్దం వచ్చేది ఇట్లా. కాబట్టి ప్రతి కులం వాళ్ళకు అందరినీ సమాన దృష్టితో నేను పనిచేస్తా కానీ ఏదో కురవ కులము ఇది కులం అని కాదు. టికెట్ వచ్చేవరకే ఆ అంశం. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పైన అధిష్టానం కూడా సామాజిక వర్గం ఇప్పుడు మనకు ఉందో దామాషా ప్రకారం తీసుకుంటాం కదా, ఏ దాంట్లో ఇప్పుడు దామాషా ప్రకారం జనాభా గణన ప్రకారం ఏదైనా ఇస్తారు. దాంట్లో కేవలం టికెట్ వరకే ఆ అంశం. దామాషా ప్రకారం ఆ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళకి ఒకసారి ఇద్దాం చట్టసభలో 40 ఏళ్ళు అని చెప్పేసి దాంట్లో భాగంగా మేము పోరాడి టికెట్ సాధించాం. ఇక్కడ అందరు కలిసి ఓటేస్తేనే మేము ఇక్కడ ఎలక్ట్ అయి కూర్చున్నాం. కాబట్టి అందరి సంక్షేమం మాకు. నాగరాజు గారు ఒక్కరి నాయకుడు కాదు, అందరి నాయకుడు. అందరి నాయకుడు. ఓకే, థ్యాంక్ యూ అండి. గుడ్ లక్. ఓకేనా?